గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. భారతదేశంలో వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వారికి భారత ప్రభుత్వం జాతీయ అవార్డులు ప్రదానం చేస్తోంది. ఇటువంటి జాతీయ అవార్డుల్లో భారతరత్న అవార్డు గురించి మీరు వినే ఉంటారు కదా, ఇది ముందు వరుసలో నిలుస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క అవార్డు గురించి వివరంగా తెలుసుకుందాం. భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. మొదటి భారతరత్న అవార్డు గ్రహీతలు సి రాజగోపాలాచారి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి ప్రముఖులతో పాటు ఈ అవార్డును ఇంతవరకు 6 ప్రధానమంత్రులు పొందారు. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, ప్రజాసేవ, శాస్త్ర సాంకేతిక, క్రీడా రంగాల్లో అత్యుత్తమ కృషికి గాను ప్రదానం చేస్తారు. జాతి, ఉద్యోగం, స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కార గ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఈ పురస్కారాన్ని పొందిన విదేశీయుల జాబితాలో మదర్ తెరీసాతో పాటు సరిహద్దు గాంధీగా పేరుగాంచిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987లో మరియు నెల్సన్ మండేలా 1990లో పొందారు. మన దేశస్థులైన సచిన్ టెండూల్కర్ 2014లో, అటల్ బిహారీ వాజ్పేయి 2015లో పొందారు. ఈ అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు, అతి పిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్. భారతరత్న పురస్కారం రాగి ఆకు ప్రతిమతో బహుకరిస్తారు. దానిపై ప్రకాశిస్తున్న సూర్యుని బొమ్మతో పాటు భారతరత్న అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. ఇప్పుడు ఈ భారతరత్న అవార్డు ప్రదానం ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. राष्ट्रपति महोदय, आपकी आज्ञा हो तो आज के सम्मान समारोह का कार्यक्रम प्रारंभ किया जाए. धन्यवाद. आज के इस सम्मान समारोह का आयोजन 2 व्यक्तियों प्रोफेसर CNR राव एवं श्री सचिन रमेश तेंदुलकर को भारत रत्न से अलंकृत करने के लिए किया गया है. सर्वप्रथम प्रोफेसर CNR राव राष्ट्रपति से भारत रत्न का पदक एवं सनद ग्रहण करेंगे. प्रोफेसर CNR राव. अब श्री सचिन रमेश तेंदुलकर राष्ट्रपति से भारत रत्न पदक एवं सनद ग्रहण करेंगे. श्री सचिन रमेश तेंदुलकर. राष्ट्रपति महोदय, आपकी आज्ञा हो तो आज के सम्मान समारोह को समाप्त किया जाए. धन्यवाद. చూసారా ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో.
మరి భారతరత్న పొందిన పౌరులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రి, ముఖ్య న్యాయాధీశుల తరువాత 7వ స్థాయి గౌరవం లభిస్తుంది. ఇప్పటి వరకు భారతరత్న అవార్డు పొందినవారు పద్మ పురస్కారాలు. వీటిని ఏదేని రంగంలో ఉన్నతి సాధించిన వారికి లేదా సేవ చేసిన వారికి ప్రభుత్వ సేవలకు గాను అందజేస్తారు. భారతదేశంలో భారతరత్న తరువాత 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్, 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్, 4వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ. ఈ పురస్కారాలను గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న ప్రకటిస్తారు. మిలిటరీ అవార్డులు. పరమవీర చక్ర. పరమవీర చక్ర భారతదేశంలో త్రివిధ దళాలలో పనిచేసే సైనికులకిచ్చే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారం యుద్ధ సమయంలో అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గాను అందజేస్తారు. పరమవీర చక్ర అంటే అత్యున్నత ధైర్య చక్రం అని అర్థం. శాంతి సమయాల్లో ఇచ్చే అశోక చక్ర అనే మరో పురస్కారం పరమవీర చక్రకు సమానం. పరమవీర చక్ర కేవలం త్రివిధ దళాలలో పనిచేసే వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. త్రివిధ దళాలంటే తెలుసు కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగాలు. పురస్కార గ్రహీతలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక భత్యాలు అందజేయబడతాయి. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి భత్యాల్ని అందిస్తున్నాయి. పరమవీర చక్ర 1950 జనవరి 26న స్థాపించారు. కానీ ఈ పురస్కారం 1947 ఆగస్టు 15 నుండి అమల్లో ఉన్నట్లు పరిగణిస్తూ చట్టం చేశారు. ఈ పురస్కారం త్రివిధ దళాలకు సంబంధించిన ఏ సైనికుడికైనా మరియు ఏ సైనికాధికారికైనా అందించవచ్చు. ఈ పురస్కారాన్ని ఒకే వ్యక్తికి ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు అందించే వెసులుబాటు కూడా ఉంది. ఒక సైనికుడికి రెండోసారి ఈ పురస్కారం అందజేయబడితే పరమవీర చక్ర రిబ్బన్కు ఒక గీత జత చేయబడి ఉంటుంది. ఒక వజ్రపు ఖడ్గం నమూనా కూడా అందజేస్తారు. ఇప్పటిదాకా ఏ సైనికుడికి 2 సార్లు ఈ పురస్కారాన్ని అందించలేదు. పురస్కార గ్రహీతలకు లెఫ్టినెంట్ క్రింది స్థాయి సైనికులైతే పురస్కారంతో పాటు నగదు భత్యం కూడా లభిస్తుంది. ఇది కాంస్యంతో వృత్తాకారంలో తయారు చేయబడ్డ అత్యుత్తమ భారతీయ అవార్డు. ఈ అవార్డును ఊదా రంగు రిబ్బన్తో అలంకరిస్తారు. ఇది ఇంద్రుడి వజ్రాయుధాన్ని పోలిన ఆయుధాలు 4 వైపులా ఉండి మధ్యలో జాతీయ చిహ్నాన్ని కలిగి ఉంటుంది. పరమవీర చక్ర అవార్డు పొందిన మొదటి వ్యక్తి మేజర్ సోమనాథ శర్మ. మహావీర చక్ర ఇది దేశంలో 2వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు. ఈ అవార్డును వెండితో తయారు చేస్తారు. మహావీర చక్ర అవార్డును సగం తెలుపు సగం నారింజ రంగు గల రిబ్బన్తో అలంకరిస్తారు. ఈ అవార్డు నక్షత్రాకారం మధ్యలో జాతీయ చిహ్నాన్ని కలిగి ఉంటుంది. ఈ పురస్కారం త్రివిధ దళాలకు సంబంధించిన ఏ సైనికుడికైనా మరియు ఏ సైనికాధికారికైనా అందించవచ్చు.
వీర చక్ర ఇది దేశంలో 3వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు. ఈ అవార్డును కూడా వెండితో తయారు చేస్తారు. వీరచక్ర అవార్డును సగం నలుపు సగం నారింజ రంగు గల రిబ్బన్తో అలంకరిస్తారు. ఈ అవార్డు నక్షత్రాకారంగా ఉండి మధ్యలో జాతీయ చిహ్నాన్ని కలిగి ఉంటుంది. ఈ పురస్కారం త్రివిధ దళాలకు సంబంధించిన ఏ సైనికుడికైనా మరియు ఏ సైనికాధికారికైనా అందించవచ్చు. ఇక అశోక చక్ర ఇది దేశంలో 4వ అత్యున్నత గ్యాలంటరీ అవార్డు. ఇది భారతదేశంలో యుద్ధ రంగంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకిచ్చే ఒక పురస్కారం. ఈ అవార్డును ముదురు ఆకుపచ్చ రిబ్బన్తో అలంకరిస్తారు. దీన్ని గిల్టు బంగారంతో తయారు చేస్తారు. ఈ అవార్డు మధ్యలో అశోక చక్రం ఉంటుంది. ఈ అవార్డు పొందిన తొలి మహిళ కమలేష్ కుమారి. ఇటీవలి కాలంలో అశోక చక్ర అవార్డు అందుకున్న అరుణాచల్ ప్రదేశ్కు చెందిన దాదా గురించి ఒక వీడియో చూద్దాం. దాదా అసలు పేరు హవల్దార్ హంగ్పంత్ దాదా. దాదాకు చిన్నప్పటి నుంచి కూడా ధైర్య సాహసాలు చేయడం అంటే బాగా అలవాటు. తన స్నేహితుడు నీటిలో కొట్టుకుపోతున్న తరుణంలో ధైర్యంగా అతని ప్రాణాన్ని రక్షించగలిగాడు. ఏ రోజుకైనా సైన్యంలో చేరాలనే తపన చేత ఉదయం సాయంత్రం వ్యాయామం చేసేవాడు. అనుకున్నట్లుగానే భారత సైన్యంలో చేరాడు. అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు. మే 26, 2016న ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడుతున్నారనే పక్కా సమాచారంతో పరిస్థితులు అనుకూలించని ప్రాంతంలో తోటి సైనికులకు ధైర్యాన్ని చెప్తూ ముందుకు సాగాడు. పాకుతూ ఒక రాయి వద్దకు చేరి పొజిషన్ తీసుకుని తన రైఫిల్తో ఒక ఉగ్రవాదిని హతమార్చాడు. ఇంకా ముందుకు సాగుతూ మరొక ఉగ్రవాదిని హతమార్చాడు. ఈ సమయంలో ఉగ్రవాదులకు తను కేవలం 350 మీటర్ల దూరంలో ఉండి ఫేస్ టు ఫేస్ గుండ్ల వర్షం కురిపిస్తూ 3వ ఉగ్రవాదిని కూడా మట్టి కలిగించాడు. ఆ సమయంలో తనకు భార్య పిల్లలు గుర్తురాలేదు. కేవలం దేశ రక్షణ మాత్రమే తన మనసులో ఉంది. ఆ పోరాటంలో ఉగ్రవాదుల తూటాకు నేల కొరిగాడు. తోటి సైనికులు ఎన్ని సేవలందించినా ఫలితం లేకపోయింది. గ్రామంలో తన భార్య పిల్లలు ఈ పోరాట వార్తలను వీక్షిస్తూ ఉన్నారు. ఉన్నట్లుండి సైన్యం హెడ్ క్వార్టర్స్ నుండి ఫోన్. దాదాకేం కాలేదు కదా అన్నది. అటువైపు నుండి ఎటువంటి సమాధానం లేదు. దాదా భార్యకి ఏం జరిగిందో అర్థమైపోయింది. అంతే, అక్కడే కుప్పకూలిపోయింది. దాదా భౌతిక దేహాన్ని తన స్వగ్రామ దాదా ధైర్య సాహసాలకు దేశం కోసం ప్రాణం త్యాగం చేసినందుకు గాను అతని మరణానంతరం భారత ప్రభుత్వం అతని భార్యకు 26 జనవరి 2017న అశోక చక్ర అవార్డును అందించి ఘనంగా సత్కరించింది. కీర్తి చక్ర, శౌర్య చక్ర ఈ అవార్డులను అశోక చక్రం వలె ముదురు ఆకుపచ్చ రిబ్బన్తో అలంకరిస్తారు. ఇది భారతదేశంలో యుద్ధ రంగంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు ఇచ్చే ఒక పురస్కారం. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఈ పురస్కారాన్ని భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారంగా చెబుతారు. భారత మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థం 1991-92లో ఈ పురస్కారం ప్రారంభించబడింది. ఒక ప్రశంసా పత్రం, ఒక పతకం మరియు నగదు బహుమతిని ఈ పురస్కారంలో ఇస్తారు. ఒలింపిక్స్, ఆసియాడ్ మరియు కామన్వెల్త్ క్రీడలు లేదా బిలియర్డ్స్, స్నూకర్, క్రికెట్ మరియు చదరంగం వంటి క్రీడల్లో అత్యుత్తమమైన ప్రదర్శన కనబరిచిన వ్యక్తిగత క్రీడాకారునికి లేక టీంకి ఈ పురస్కారం ప్రదానం చేయబడుతుంది. సాధారణంగా
పురస్కారం ప్రకటించడానికి ఒక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మరుసటి సంవత్సరం మార్చి 31 వరకు కనబరిచిన ప్రదర్శనలను లెక్కిస్తారు. ప్రతి సంవత్సరం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ పురస్కార విజేతను నిర్ణయించేందుకు క్రీడలతో సంబంధం ఉన్న వారితో కూడిన ఒక సెలక్షన్ కమిటీని నియమిస్తుంది. ఈ అవార్డు కింద 7,50,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. ఈ అవార్డును జాతీయ క్రీడా దినోత్సవం మరియు ధ్యాన్ చంద్ పుట్టినరోజు అయిన ఆగస్టు 29న బహుకరిస్తారు. ఈ అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. ఈ అవార్డు 1995లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లీశ్వర్కి, 1998లో క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్కు, 2001లో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్కు, 2002లో షూటింగ్లో అభినవ్ బింద్రాకు, 2008లో క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోనీకి, 2010లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు, 2015లో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు, 2016లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు మరియు రెజ్లింగ్లో సాక్షి మాలిక్కి బహుకరించడం జరిగింది. 2017లో పారాలింపియన్ దేవేంద్ర జజరియాతో పాటు హాకీ సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అర్జున అవార్డు జాతీయ క్రీడల్లో మంచి ప్రతిభ చూపించిన క్రీడాకారులకు తగిన గుర్తింపివ్వడానికి 1961లో ఈ అర్జున అవార్డును భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ అవార్డు వెంబడి 5 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అందజేస్తారు. నగదుతో పాటు లిఖిత శాసనం, ఒక గౌరవ పత్రాన్ని అందజేస్తారు. ఇది కేవలం క్రీడాకారులకు మాత్రమే అందజేసే పురస్కారం. ఇటీవల భారత ప్రభుత్వం ఈ అవార్డు అందజేయడానికి మార్గదర్శకాలను కూడా మార్చింది. ఈ అవార్డుకు అర్హులు కావడానికి గత 3 సంవత్సరాలుగా మంచి క్రీడా ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఒక మంచి క్రమశిక్షణ కలిగి నడవడిక కూడా కలిగి ఉండాలి. 2001 నుంచి ఈ అవార్డును కింది వర్గాల్లో మంచి నడవడిక కలిగిన వారికే అందజేస్తున్నారు. ఈ మెడల్ను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల వంటి మన జాతీయ జెండాను పోలిన రిబ్బన్తో అలంకరిస్తారు. ఇటీవల 2017లో టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని, విలువిద్య క్రీడాకారిణి జ్యోతి సురేఖ ఈ అవార్డు అందుకున్నారు. ఇక ద్రోణాచార్య అవార్డు. ఈ అవార్డు 1985లో ప్రవేశపెట్టారు. భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖచే ఈ అవార్డు ప్రదానం చేయబడుతుంది. ఈ అవార్డు క్రీడా శిక్షకులకు ఇచ్చే అత్యుత్తమ పురస్కారం. ప్రస్తుతం ఈ అవార్డు కింద 5 లక్షల నగదు, గురు ద్రోణాచార్య అని పేర్కొనే ఒక ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. ఈ అవార్డును కేంద్ర సాహిత్య అకాడమీ తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్య సృజన సాగిస్తున్న సాహితీవేత్తలకు అందజేస్తుంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యుత్తమమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ భారతీయ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954లో స్థాపించింది. రాజ్యాంగం గుర్తించిన 22 భాషల సాహితీవేత్తలకు ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. తొలి పురస్కారాన్ని 1955లో ప్రదానం చేశారు. జ్ఞాపికతో పాటుగా అందజేసే నగదు బహుమతిని ప్రారంభించినప్పుడు 5,000 రూపాయలుగా ఉండగా క్రమంగా ఆ మొత్తాన్ని పెంచుతూ వచ్చారు. 2009 నుంచి పురస్కార గ్రహీతలకు 1 లక్ష రూపాయల చొప్పున బహుమతిని అందజేస్తున్నారు. జ్ఞానపీఠ పురస్కారం. భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యుత్తమమైనది. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రిక వ్యవస్థాపకులైన సాహూర్ జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన ఈ అవార్డును భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, 11 లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం. 1961లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా 1965లో మలయాళ రచయిత జి శంకర్ కురుప్కు వచ్చింది.
భారతీయ 22 అధికార భాషల్లో దేంట్లోనైనా సరే రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. అయితే ఒక భాషా సాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తరువాత 3 ఏళ్ల పాటు ఆ భాషా సాహిత్యాన్ని ఈ పురస్కారానికి పరిశీలనకు తీసుకోరు. 1982కు ముందు ఏదైనా ఒక రచనకు గాను సంబంధిత రచయితకు ఈ పురస్కారాన్ని ఇచ్చేవారు. అప్పటి నుండి భారతీయ సారస్వతానికి చేసిన సేవకు కూడా ఈ బహుమతిని ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కన్నడ రచయితలు అత్యధికంగా 8 సార్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. హిందీ రచయితలు 6 సార్లు అందుకున్నారు. సినారేగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి ప్రతిష్టాత్మకమైన ఈ జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారే రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. విశ్వనాథ సత్యనారాయణకు రామాయణ కల్పవృక్షం అనే రచనకు గాను ఈ అవార్డు లభించింది. రావురి భరద్వాజ్ రచించిన పాకుడు రాళ్ళు అనే రచనకు గాను ఈ అవార్డుని అందజేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమాకు పితామహుడిగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మదినం సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి సంవత్సరం చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డులతో పాటు ఇస్తారు. భారతీయ చిత్ర వికాసంలో ఎనలేని కృషి చేసి అద్భుత ప్రతిభా పాటవాలను కనబరిచే అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే లభించే గౌరవం ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. నటీనటులు, సంగీత దర్శకులు, ఛాయాగ్రాహకులు, నేపథ్య గాయకులు, పాటల రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఒకరని కాదు, చలనచిత్ర అభివృద్ధికై విశిష్టంగా కృషి చేసిన వారు ఎవ్వరైనా ఈ అవార్డుకు అర్హులే. కానీ అంతటి విశిష్ట సేవ చేసిన వారు చాలా అరుదుగా ఉంటారు. అందుకే చాలా అరుదైన వ్యక్తులు మాత్రమే పొందే బిరుదు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మొట్టమొదటిసారిగా 1969లో ప్రకటించిన ఈ పురస్కారాన్ని ప్రఖ్యాత నటీమణి దేవికా రాణికి అందజేశారు. ఆ తరువాతి కాలంలో పృథ్వీరాజ్ కపూర్, రూబీ మేయర్స్, బిఎన్ సర్కార్ లాంటి ప్రముఖులకు ఈ అవార్డుని అందజేశారు. కానీ మొట్టమొదటిగా ఈ అవార్డు అందుకున్న తెలుగువారు మాత్రం బిఎన్ రెడ్డిగా పిలువబడే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. తెలుగువారే కాదు, భారతదేశం గర్వించదగ్గ సినిమాలైన మల్లీశ్వరి, బంగారు పాప లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బిఎన్ రెడ్డి సోదరుడైన మరో బిఎన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం. బిఎన్ రెడ్డిలతో పాటు ఈ అవార్డు అందుకున్న తెలుగువారిలో పైడి జయరాజ్, ఎల్వి ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, ఇటీవలి కాలంలో శతాధిక చిత్ర నిర్మాత, గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కిన డాక్టర్ డి రామానాయుడు గారికి అందజేశారు. ఈ బహుమతి కింద ఒక స్వర్ణ కమలం, 10 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ నటుడు, చలనచిత్రంలో కథానాయకుడి పాత్రలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారికి ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించి ఒక రజత కమలం మరియు 50,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందజేస్తుంది. ఒకరికన్నా ఎక్కువ మందికి ఈ పురస్కారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు నగదును సమంగా పంచి ఇస్తారు. 2014 వరకు ఈ పురస్కారాన్ని ఎక్కువ సార్లు అందుకున్న నటులు 3: కమల్ హాసన్, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్. 3 కూడా 3 సార్లు ఈ పురస్కారాన్ని పొందారు. ఆ తరువాతి స్థానంలో 6 ఉన్నారు. సంజీవ్ కుమార్, మిథున్ చక్రవర్తి, ఓం పురి, నసీరుద్దీన్ షా, మోహన్ లాల్, అజయ్ దేవగన్లు. ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం. భారత రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం చేస్తారు. విద్యారంగానికి విశేషమైన కృషి చేసినందుకు గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాన్ని ఇస్తారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా
29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఈ అవార్డులని ఇస్తారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక సంవత్సరానికి 8 అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డు కింద 50,000 నగదుతో పాటు ఒక వెండి పథకం, ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తారు. ఇక్కడ చూడండి, ఈ వెండి పథకం మీద రాష్ట్రీయ శిక్షక్ పురస్కార్ అని రాసి ఎవరైతే ఈ అవార్డు అందుకుంటున్నారో ఆ ఉపాధ్యాయుని పేరు కూడా ఇక్కడ రాసి ఇస్తారు. ఈ మెడల్ని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల వంటి మన జాతీయ జెండాలు పోలిన రిబ్బన్తో అలంకరిస్తారు. అవార్డు పొందిన వ్యక్తులకు జీవితాంతం రైలు ప్రయాణంలో 50% రాయితీ కూడా కల్పిస్తారు. జాతీయ సాహస పురస్కారాలు లేదా జాతీయ సాహస బాలల పురస్కారాలు అనగా ఆపదలో చిక్కుకున్న ఇతరుల్ని రక్షించేందుకు తమ ప్రాణాలకు సైతం తెగించి అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు భారత ప్రభుత్వం ప్రదానం చేసే అవార్డుల సముదాయం. జాతీయ సాహస పురస్కారాలను ఆంగ్లంలో నేషనల్ బ్రేవరీ అవార్డ్స్ అంటారు. ఈ అవార్డును భారత ప్రభుత్వం మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ ప్రతి సంవత్సరం ఎంపిక చేయబడ్డ 6 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సున్న 24 మంది అత్యుత్తమ ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలబాలికలకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో పాటు పతకం, సర్టిఫికెట్ మరియు నగదు బహుమతిని కూడా ఇస్తారు. అయితే భారత్ అవార్డు విజేతకు బంగారు పతకాన్ని, మిగతా వారికి వెండి పతకాలను ఇస్తారు. ఈ పురస్కారాన్ని పొందిన ప్రతి పిల్లవానికి ఇందిరాగాంధీ స్కాలర్షిప్ పథకం కింద ICCW యొక్క ప్రోత్సాహక కార్యక్రమంలో భాగంగా అతనికి లేదా ఆమెకి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం ఇవ్వబడుతుంది. 2009లో భారత ప్రభుత్వం వైద్య, ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కళాశాలలు ఈ పురస్కార విజేతల కోసం కొన్ని సీట్లను రిజర్వేషన్ల కింద కేటాయించాలని ప్రకటించింది. ఈ అవార్డులను సాధారణంగా మన మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న బాలల దినోత్సవం నాడు ప్రకటించి గణతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి ద్వారా ప్రదానం చేస్తారు. మరియు ఈ పురస్కారం పొందిన బాలల గౌరవార్థం వీరికి భారత రాష్ట్రపతి ఆతిథ్యమిస్తారు. గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి. మహాత్మా గాంధీ 125వ జన్మదిన వేడుకల సందర్భంగా 1995లో భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్ గాంధీ పీస్ ప్రైజ్ను ప్రారంభించింది. ఏదైనా రంగంలో విశేషంగా కృషి చేసినందుకు, అహింసాయుత మార్గంలో పోరాటం చేసినందుకు గుర్తుగా ఈ బహుమతినిస్తారు. ఈ అవార్డు విజేతకు 1 కోటి రూపాయల నగదు, అవార్డు పలకం, లిఖిత పత్రాన్ని అందజేస్తారు. భారతదేశంలో నగదు రూపంలో అత్యున్నత అవార్డు అంటే ఇదే. 1995లో మొదటిసారి టాంజానియా గాంధీగా ప్రసిద్ధిగాంచిన జూలియస్ నైరెరేకి ఈ అవార్డు అందజేశారు. 1996లో శ్రీలంకకు చెందిన ఆర్యా రత్నేకి అందజేశారు. ఈ అవార్డు పొందిన తొలి సంస్థ రామకృష్ణ మిషన్. ఈ అవార్డును పొందిన తొలి భారతీయుడు బాబా ఆమ్టే. 2000 సంవత్సరంలో ఈ అవార్డును దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలాకు మరియు బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకుకు తొలిసారిగా సంయుక్తంగా బహుకరించారు. 2014లో భారత అంతరిక్ష సంస్థకు ఈ అవార్డు లభించింది. ఇక మరొక పాఠ్యాంశంతో మరొక రోజు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.